హలో నమస్తే, నేను మీ సురేష్. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే సోషల్ మీడియా ఎంతలా ప్రభావితమైందో మనందరికీ తెలుసు. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ మనకి గతంలో ఒక ప్లాట్ఫామ్ ఉండేది, మీడియా ఒక్కటే ఉండేది. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా ఉంది. ఇదివరకు కూడా సోషల్ మీడియా ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద పాపులారిటీ లేదు. దాంట్లో అది పెద్దగా అందరూ వాడేవాళ్ళు కాదు. స్మార్ట్ ఫోన్స్ కానీ ఇంక ఇంటర్నెట్ కానీ తక్కువ మందికి అందుబాటులో ఉండేది. కానీ 2010 తర్వాత మట్టికి విపరీతమైన వాడకం పెరిగిపోయింది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇక టిక్టాక్ అని ఇలా మొత్తం కూడా పూర్తిగా అందరూ కూడా ఈ సోషల్ మీడియాకి అనేది పూర్తిగా అలవాటు పడిపోయారు. కాబట్టి క్షణాల్లో ఎక్కడి నుంచి ఏ సమాచారం ఏ మూలం ఏం జరిగినా క్షణాల్లో ఇట్టే అందరికీ తెలిసిపోతుంది అనమాట. ఇక అయితే సోషల్ మీడియా దెబ్బకి మెయిన్ స్ట్రీమ్ మీడియా విలవిల్లాడిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీడియాలో వచ్చేవే ఒకప్పుడు వార్తలు, మీడియా చెప్పేదే నిజం, మెయిన్ స్ట్రీమ్ మీడియా. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మీడియా కంటే కూడా సోషల్ మీడియాలోనే కొన్ని నిజాలు వస్తున్నాయి. కొన్ని వైరల్ వార్తలు లేకపోతే లేనిపోయిన దుష్ప్రచారాలు ఉన్నప్పటికీ కూడా కొంత సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించలేనటువంటి ఆసక్తికర విషయాలు ఈ సోషల్ మీడియా చూపిస్తుంది. సో కరెక్ట్గా పాయింట్లోకి వస్తే మోనాలిసా. ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళందరికీ కూడా ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆమె వీడియోలు వైరల్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే కుంభమేళా జరుగుతుంది మనకి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ దగ్గర. అక్కడ మరి ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి మన ఈ కుంభమేళా అనేది వస్తుందన్నమాట. ఇక్కడికి నాగసాధువులు, అఘోరాలు, అలాగే భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ కోట్లలో పాల్గొంటారు. గతంలో ఇలా కుంభమేళా జరిగినప్పుడు 25 కోట్ల మంది జనాభా భక్తులు వచ్చారు. ఇప్పుడు 30 నుంచి 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా కూడా ఉందన్నమాట. అక్కడి ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలు, 750 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఏర్పాట్లు కూడా చేసిందనమాట. మౌలిక సదుపాయాలు ఏర్పరిచింది తాత్కాలికంగా. అయితే ఇంత భక్తితో చేస్తున్నటువంటి కుంభమేళ సాక్షాత్తు దేవుళ్ళు కూడా అక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తారని ఒక ఇదిగా ఉంది. కుంభమేళాకు అలాంటి విశిష్ట చరిత్ర ఉందన్నమాట. బస్సులు, రైళ్ళు ఇవన్నీ కూడా అక్కడికి ఏర్పాటు చేసాయి ప్రభుత్వాలు. సరే, ఇవన్నీ ఇలా జరుగుతుంటే, ఇంత ప్రతిష్టాత్మకంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతుంటే ఈ సోషల్ మీడియా వ్యసనపరులు అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఆసక్తి కలిగిన యువకులు అవ్వచ్చు, అక్కడ రుద్రాక్షలు, పూసలు అమ్ముకునే ఒక యువతిని తన టేస్ట్కి తగ్గట్టు ఎవరో బాగా అందంగా ఉందని అతను ఆ పోస్ట్ చేశాడు. ఇది క్షణాల్లో వైరల్ అయిపోయి ఇక ఆ పూసలు అమ్ముకునే ఆ మోనాలిసా చుట్టూ ఈ సోషల్ మీడియా బ్యాచ్ మొత్తం తిరుగుతుంది. మరి ఎవరైనా విఐపీతోనో లేకపోతే ఒక ఉన్నత వ్యక్తులతోనో ఫోటోలు దిగటం సాధారణ ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఆమెతో కూడా ఫోటోలు దిగటం మొదలుపెట్టారనమాట. ఇంకా ఈ కుంభమేళాకు సంబంధించి అక్కడ జరుగుతున్న వార్తలను పక్కన పెట్టి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కొన్ని ఛానల్స్, అన్నీ అని మనం అనకూడదు, ఈ బేస్ చేసుకుని ఈ వార్తని వాళ్ళు కూడా ఇష్టానుసారంగా వార్తలను వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని బాధ్యతలు కూడా విస్మరిస్తుంది. ఏంటంటే అది మైనర్ బాలికల ఫేసులు చూపించడం కానీ, పిల్లల ఫేసులు చూపించడం కానీ, ఒక మహిళలకు సంబంధించిన వార్తలు వేసేటప్పుడు కనీసం వాళ్ళ ఫేస్ కనపడకుండా మాస్కులు బ్లర్ వేయడం కానీ, సాంతో ఆ మీడియా విలువలు కూడా మర్చిపోయాయి అన్నమాట. మర్చిపోయి ఆ వీడియోల్ని, ఆ ఫోటోల్ని వాళ్ళ అందచందాన్ని వివరిస్తూ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే వార్తలు ప్రొజెక్ట్ చేస్తుంది. సోషల్ మీడియా ఎవరికో నచ్చింది, ఆ అమ్మాయి కళ్ళు అందంగా ఉన్నాయన్నాడు, పెట్టేశాడు. మరి దానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది బాగున్నాయి అన్నారు, వాడు కూడా వైరల్ అవుతుంది. కానీ ఆ వీడియో డౌన్లోడ్ చేసి ఏమో కళ్ళు చూడు, ఏమో వంపు సొంపులు చూడు, లేకపోతే ఇంకోటి చూడు, ఇంకోటి చూడు అని మొత్తం వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ అంటే కామన్గా అందరూ యువతే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ వీడియోలు వైరల్ చేసుకున్నా చేసుకున్నా తప్పులేదు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అందం అంటే ఆమె సొంతమే అయినట్టు, న్యాచురల్ అందం అని, రకరకాల హెడ్డింగ్లతో బ్యూటీ అని, అదని ఇదని, హీరోయిన్లాగా ఉంది, సహజసిద్ధంగా ఏర్పడిన అందమట. సహజసిద్ధంగా ఎంతమంది అందంగా లేరు? తెలుగు రాష్ట్రాల్లో లేరా? లేకపోతే ఇంకెక్కడ లేరు? అందరూ సహజసిద్ధంగానే ఏర్పడిన అందాలు ఉన్నారు. ఆమె ఒక్కటే అందం కాదు. అంటే ఆ యువతిని మనం తక్కువ చేసి మాట్లాడతామని కాదనమాట ఇక్కడ సబ్జెక్టు. ఆమెకి కళ్ళు కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి. వాడు వివరించాడు, ఏదో కళ్ళు అందంగా ఉన్నాయి, హీరోయిన్తో పోల్చాడు తన టేస్ట్కి తగ్గట్టుగా. అది ఒక వ్యక్తికి యొక్క అభిప్రాయం, అది ఆ రుచి చెప్పాడు. వాస్తవంగా అతను కూడా ఆ వీడియో తీసి ఉండకూడదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల వీడియో తీయకూడదు, ఒక మహిళలకి సంబంధించిన వీడియోలు ఎవరు తీయకూడదు, సోషల్ మీడియాలో పెట్టకూడదు, వాళ్ళ అనుమతి లేనిది.
సరే సోషల్ మీడియా ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదా, సరే పెట్టుకున్నారు ఓకే, అది ఒకటి ఇలా వైరల్ అవుతుందని ఒకరోజు చూపించి వదిలేయాలి దాని గురించి. ఆ అమ్మాయి ఏమిటి అక్కడ చాలామంది సెల్ఫీలు తీసుకోవడానికి జనం ఎగబడుతున్నారు, అక్కడికి వచ్చినారు, కుంభమేళా చూడడానికి వచ్చినారు. మరి వాళ్ళు భక్తితో వచ్చారా లేకపోతే ఫోటోలు దిగడానికి వచ్చారా? అది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే ఆ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని వాళ్ళ నుంచి రక్షించడానికి దుప్పట్లు కప్పటం, బెడ్షీట్లు కప్పటం, అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకెళ్లే వీడియోలు కూడా వైరల్ అయినాయి అనమాట. అప్పుడు మీడియా చేయవలసినటువంటి బాధ్యత ఏంటి? అక్కడున్న పోలీసు అధికారుల మీద వార్తలు వేయాలి, లేదా అధికారులకు ఆ విషయం చెప్పాలి. ఆ కుంభమేళ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పి చెప్పాలి. అమ్మాయికి రక్షణ కల్పించాలి, రావద్దనో లేకపోతే కుటుంబ సభ్యులకి హెచ్చరించి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయాలి. ఇది చేయకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వార్త ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఈ సోషల్ మీడియాలో ఇలా చేస్తున్నారు, కానీ అంత డెప్త్గా వాళ్ళు చేయట్లేదు. ఇక కుంభమేళా అంటే మరి హిందువులకు సంబంధించినటువంటి ఒక సెంటిమెంట్. అది మనకి అనాది కాలం నుంచి చూస్తున్న హిందూ ధర్మం, ఇవన్నీ కూడా మనం కూడా వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అది ఒకటే కాదు, క్రిస్టియన్ మతమైనా లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి ఇలాంటి కార్యక్రమాలు జరిగినా ఏదైనా ఆ మతం యొక్క ప్రాధాన్యతను చెప్పటం మీడియాగా మన బాధ్యత, తెలియజెప్పాలి. ఒక మసీద్ దగ్గర లేకపోతే ఒక క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఒక చర్చి దగ్గర ఇలా క్రౌడ్ ఉంది, భక్తులు ఇంతమంది వస్తున్నారు, లేకపోతే హిందూకు సంబంధించిన ఒక దేవాలయం దగ్గరికి ఇంతమంది తిరుపతికి భక్తులు పోటెత్తుతున్నారు, ఇలాంటి వార్తలు తెలియజేస్తే ఆ యొక్క ప్రదేశం యొక్క ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. అక్కడికి ఆ దేవుడి విశిష్టతను నలుగురు తెలుసుకుంటారు. కుంభమేళా గురించి చెప్పాలి, తెలుగువారు ఎంతమంది హాజరవుతున్నారు, అక్కడికి ఎన్ని రైలు పెట్టారు, అక్కడ ఏ విధమైనటువంటి సదుపాయాలు కల్పించారు, టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, బేసిక్గా రోడ్లు ఎన్ని ఉన్నాయి, దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడ వసతులు కల్పించింది ఆ గవర్నమెంటు, రోజుకి ఎంతమంది హాజరవుతున్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఇవన్నీ కూడా చూపించాల్సిన బాధ్యత మన తెలుగు మీడియా మీద ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మోనాలిసా అయినా కుంభమేళా అంటే ఇప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు? మోనాలిసా గుర్తొస్తుంది, ఆ అమ్మాయి గుర్తొస్తుంది. అంటే దేవుడి కార్యాన్ని కూడా పక్కన పెట్టేశారు. వీళ్ళకి లేస్తే పొలిటికల్ వార్తలు, లేదంటే ఇలా సోషల్ మీడియా వైరల్ అయిన చెత్త అంతా తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టడం. ఇదేనా మీడియా? ఇంకే బాధ్యత లేదా? కింద కామెంట్ చూస్తే మరి వాళ్ళు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో అర్థం కూడా కావట్లేదు. మెయిన్ స్ట్రీమే నడిచే కొందరు ఇది వాళ్ళకి ఎడిటర్లుగా ఏ ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, చెత్త అంతా తీసుకెళ్ళి దాంట్లో పెట్టడం. ఆ కామెంట్ చూడండి. ప్రజల సమస్యల మీద ఎప్పుడన్నా మీరు అన్ని వార్తలు వేసారా? దాని మీద ఎనాలిసిస్లు స్పెషల్గా. అసలు ఒక ఆడదానికి రక్షణ కల్పించాలి కదా. రక్షణ అంటే దట్ మీన్స్ ఆ ఫేస్ అనేది ప్రొజెక్ట్ అవ్వకూడదు. ఆ అమ్మాయికి పెళ్లి కావాల్సి వస్తే ఎవరు చేసుకుంటారు? అలా వీడియోలు వైరల్ అయితే సినిమాల ఆఫర్లు వస్తున్నాయి, ఓకే, అది ఒక వార్త మాత్రమే ప్రచురం చేయగలగాలి. ఇలా ఒక అమ్మాయి ఇలా వైరల్ అయ్యింది, మరి ఆమెకి సినిమా ఆఫర్లు కూడా వచ్చారు, ఒక ఎపిసోడ్తో వదిలేయాలి. పదే ఆ వార్తలు యూట్యూబ్లో కొడితే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వార్తలే. మళ్ళీ అదే మీడియాలో దాని గురించి కుక్కల్లాగా ఎగబడుతున్నారు, ఒక చిత్తకార్తెలాగా ఎగబడుతున్నారు, సెల్ఫీలు దిగడానికి మళ్ళీ వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరెందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు? కుంభమేళాలో పోలీసు వాళ్ళు వాళ్ళంత సెక్యూరిటీ కల్పిస్తారు, వాళ్ళ మీద ఏంటి వార్త, అక్కడ సెక్యూరిటీ లోపం వల్ల ఎన్ని జరుగుతున్నాయి అని చెప్పండి. భక్తి కోసం వెళ్ళి భక్తి మాత్రమే చూసుకోవాలి, ఇలాంటి ఈ సోషల్ మీడియా వల్ల లోపల కెమెరాలు కూడా వాడకూడదు అని చెప్పండి, సరిపోద్ది. ఎలాగో మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వాళ్ళు అక్కడ కవరేజ్ చేసిస్తారు. అంతరిక్షం నుంచి కూడా ఫోటోలు తీస్తుందన్నమాట, నాసా నుంచి కూడా ఫోటోలు తీస్తున్నారు. ముందు ఎలా ఉంది, ఆ కుంభమేళాకి జరగకముందు ఏర్పాట్లు ముందు ఫోటోలు ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉందో కూడా ఛాయాచిత్రాల ద్వారా వాళ్ళు చిత్రాలు తీస్తున్నారు. అక్కడి నుంచి కూడా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి ఫోటోలు వైరల్ చేసి దాన్ని విశిస్తుందని చెప్పండి. అంతేలే కానీ ఇలా ఏది పడితే అది మీడియా విలువలు కూడా పాటించకుండా మోనాలిసా అందం గురించి, ఆమె ఎత్తు గురించి, ఆమె వయసు గురించి, ఇవన్నీ కూడా ఆమె నల్లగా ఉందంట, చాలా బాగుందంట, సహజసిద్ధంగా ఏర్పడిన అందం అంట. అది సహజసిద్ధంగా ఎంతమంది లేరు నల్లగా? ఆంధ్రప్రదేశ్లో లేరా? తెలంగాణలో లేరా? మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇంకెక్కడా లేరా? కళ్ళు ఆమెకున్నటువంటి లోపం వల్ల అవి మన పిల్లి కళ్ళు అంటాం కదా, అలాగా, లేకపోతే నీలిరంగు కళ్ళు ఇలా ఉంటాయి. సరే అది ఒక బ్యూటీ అనుకోండి, వర్ణించవచ్చు, 1-2 తెలియనోడు వర్ణించాడంటే ఆమె అందం గురించి ఓకే. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి బాధ్యత గల మీడియా కూడా ఆమె అందమే కనపడిందా? కుంభమేళాలో జరిగే భక్తి గురించి కనపడలేదా? ఏదేమైనా ప్రజలు కూడా ఈ మీడియాను తిట్టిపోస్తున్నారు. అందుకే సోషల్ మీడియా డెవలప్ అవుతుంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా తగ్గిపోతుంది. ఒక అధికార పక్షంలో ఉంటే దానికి సంబంధించిన మీడియా మొత్తం వాడు తప్పు చేసినా ఒప్పు చేసినా కోట్లు పెట్టుబడి, లక్షల పెట్టుబడి వచ్చేస్తున్నాయి కంపెనీలు, అదే ఇది అని చెత్తంతా తీసుకొచ్చి దాంట్లో పడేస్తారు. అలాగే ఈ మీడియా ఈ పార్టీ అధికారులు పోతే వాళ్ళు వీడు ఎంత తిన్నాడు అంత తిన్నాడు, ఈ చెత్త అంతా తీసుకొచ్చి చిట్టపెడతాడు. ఉదయం లేచి 6 గంటల కాంచి స్పెషల్ బులెటిన్ల పేరుతో, ఇంటర్వ్యూ పేరుతో, డెబిట్ల పేరుతో
వందల కొద్దిగా ఇట్లాంటి చెత్త న్యూస్ అంతా తీసుకొచ్చి రాజకీయ నాయకులకు సంబంధించిన వార్తలు ఉంటాయి కానీ ఒక ప్రజా సమస్య ఉండదు. ప్రజా సమస్యల మీద డెబిట్లు ఉండవు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ పార్టీ నాయకుడికి ఏ క్రేజ్ ఉంది, ఈ పార్టీ నాయకుడికి ఏ క్రేజ్ ఉంది, మోనాలిసా ఏంటి, కుంభమేళా అని ఇప్పుడు ఎవరికైనా ఇదే గుర్తొస్తుంది, ఈ టాపికే గుర్తొస్తుంది. సో ఏదేమైనా మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని విలువలు పాటించాలి. మనం చెప్పే రీతిలో ఉండాలి కానీ చెప్పించుకునే రీతిలో ఉండాలి. సోషల్ మీడియాలో చాలామంది జర్నలిస్టులు అనాలిసిస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చెప్పిన వార్తలే మెయిన్ స్ట్రీమ్లో ప్రధాన వార్తలుగా వస్తున్నాయి, వీళ్ళని చూసానని నేర్చుకోండి అని. సోషల్ మీడియా అంటే లెక్కలేదు. సరే ఎవడైనా బాగా ప్రకటన పెట్టుకుంటాడు, ఏదో ఆడి తెప్పలాడు పడతాడు ఫేమస్ అవ్వడానికి. ఇన్స్టాగ్రామ్లో వచ్చిన వార్తలు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్లే చేస్తుంటే ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దానికి తేడా ఏముంది? ఏదేమైనా బాధ్యత గల వార్తలు ప్రసారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒకసారి మీ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఒకసారి కామెంట్ చూసుకోండి. వాడి బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళ బాత్రూంల గురించి వ్లాగ్ వీడియోలో వాళ్ళు చేసుకుంటున్నారు. కొన్ని పెంచి అత్యధిక ఫాలోవర్స్ గల ఛానల్స్ కూడా వాళ్ళు ఇల్లు ఎట్టగట్టారు ఇంద్రభవనం, లేదా వీళ్ళు ఇల్లు ఎట్టగట్టారు ఇంద్రభవనం, వాళ్ళ బాత్రూమ్ ఎంత ఉంది, వీళ్ళ బాత్రూమ్ ఎంత ఉంది, వాళ్ళ బాత్రూంలోకి ఏ ఫెనాయిల్ వాడుతున్నారు, ఇవేనా ప్రజలకు పనికొచ్చే వార్తలు ఎవడో చేయట్లేదు. సో ఏదేమైనా మన ఉన్నటువంటి సోర్స్ ప్రకారం మనం చేసాం. మన సాంప్రదాయాల్లో భాగంగా, హిందూ సాంప్రదాయాల్లో భాగంగా, ఇక ముస్లిం సాంప్రదాయాల్లో భాగంగా, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో భాగంగా వాళ్ళ మతాలను హైప్ చేసి చెప్తే బాగుంటుంది. ఎప్పుడో 14 సంవత్సరాలకి జరిగే ఈ కుంభమేళాని కవర్ చేసుకోకపోతే ఇంకెందుకనమాట. సో ఏదేమైనా మెయిన్ స్ట్రీమ్ మీడియా బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.